నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మధ్యప్రాచ్యంలో మరో ముసలం ప్రాంతీయ శక్తుల మధ్య పరాకాష్ఠకు చేరిన ప్రచ్ఛన్న యుద్ధంతో అరేబియా తీరం రగులుతోంది. జాతుల వారిమే దన్నుగా రాజకీయం నడిపిస్తున్న సౌదీ, ఇరాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. ఎవరికి ఎవరు తీసిపోని రీతిలో ప్రాబల్య దేశాలన్నీ కూటములు కడుతున్నాయి. ఫలితంగా 30 ఏళ్ల తర్వాత అరబ్ సమాజం అతిపెద్ద సంక్షోభం ముగిట నిలిచింది. అంతర్జాతీయ సమాజం కూడా అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. షియా మత గురువుకి సౌదీ అమలు చేసిన మరణశిక్షతో తలెత్తిన ఈ విపత్కర పరిస్థితులు మధ్యప్రాచ్యాన్ని ఏ దిశగా నడిపించనున్నాయి? అసలు ఈ మరణశిక్ష అమలు చేయడం వెనుక సౌదీ లక్ష్యాలేంటి? ఆందోళన నిర్వహించడం ద్వారా ఇరాన్ ఏం సాధించాలనుకుంటోంది? ప్రస్తుత పరిస్థితి ఈ రెండు దేశాల సృష్టియేనా? ఈ రెండు దేశాల మధ్య ఏళ్లుగా నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచాన్ని ఎందుకింత కలవర పెడుతోంది? దశాబ్దాల తర్వాత అత్యంత ప్రమాదకర స్థాయికి ఇరాన్ సౌదీ సంక్షోభం. ముప్పై ఏళ్లలో అత్యంత ఆందోళనకరంగా మారిన పరిణామాలు. దాడులు, దౌత్యవేత్తల బహిష్కరణలతో అంతకంతకు వేడెక్కుతున్న పరిస్థితులు. ఢీ అంటే ఢీ అంటున్న టెహ్రాన్, రియాద్. అరేబియా తీరం మరోసారి సెగలు కక్కుతోంది. అసలే అలజడులతో రగిలిపోతున్న మధ్యప్రాచ్యంలో ఆధిపత్య పోరు బుసలు కొడుతోంది. ఒకచోట శాంతి స్థాపన జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో మరోచోట పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. సౌదీ అరేబియాలో షియా మత గురువుకు మరణశిక్షతో రాజుకున్న జాతి వైషమ్యాలు అరబ్ సమాజం మొత్తం విస్తరిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజాన్ని మరో అగ్ని పరీక్ష ముందు నిలిపాయి. సౌదీ అరేబియా, ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ రద్దు చేసుకునేంత వరకు వెళ్లిన పరిణామాలు ఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ రేపుతున్నాయి. సౌదీకి దన్నుగా బహ్రెయిన్, సుడాన్, యుఏఈ ఇరాన్తో దౌత్య సంబంధాలు నిలుపుదల చేశాయి. వాటన్నింటి ఫలితంగా ప్రస్తుతం మధ్యప్రాచ్యం మొత్తం నివురుగప్పిన నిప్పులా మారింది. సిరియా, యెమెన్లో శాంతియుత వాతావరణం ఏర్పడడం కోసం అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసగా మారే పరిస్థితి దాపురించింది. అంతేకాదు, ఇంధన ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తారుమారయ్యే ప్రమాదమూ పొంచి ఉంది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే మధ్యప్రాచ్యంలో అలజడులు మొదలయ్యాయి. జనవరి 2న 47 మంది ముద్దాయిలకు 12 ప్రదేశాల్లో మరణదండన విధించినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. వీళ్లలో కొంతమందిని శిరచ్ఛేదనం ద్వారా, మరికొంతమందిని తుపాకులతో కాల్చి చంపారు. 46 మంది వివిధ నేరాల్లో ముద్దాయిలు. వీళ్లలో సున్నీ జిహాదీలు, అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న వాళ్లే ఎక్కువ మంది. 47వ వ్యక్తి అయిన షియా మతగురువుకి శిక్ష అమలై వివాదానికి కేంద్ర బిందువు. సౌదీలో తమకు విశ్వాసపాత్రుడైన మతగురువు నిమ్ర్ అల్-నిమ్ర్కు మరణదండనపైనే అక్కడి షియా వర్గాలు ఆందోళన బాట పట్టాయి. మతగురువుకి మరణశిక్ష విధించడం ద్వారా మధ్యప్రాచ్యంలో సౌదీ జాతి విద్వేషాలు రెచ్చగొడుతోందని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబదీ సౌదీపై నిప్పులు చెరిగారు. బహ్రెయిన్, పాకిస్తాన్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇరాన్లో అయితే అదుపు తప్పిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. టెహ్రాన్లోని సౌదీ దౌత్య కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ చర్యను ఇరాన్ అత్యున్నత మతాధికారి ఆయతుల్లా అలీ ఖమేనీ దేవుడి చర్యగా అభివర్ణించడం మరింత వివాదాస్పదమైంది. ఇరాన్ చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ అరేబియా తమ సంస్థలకు రక్షణ కల్పించడంలో టెహ్రాన్ వర్గాలు విఫలమయ్యాయని ఆరోపించింది. ఆ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలన్నీ నిలుపుదల చేస్తూ సోమవారం ప్రకటన చేసింది. టెహ్రాన్తో ఉన్న వాయు మార్గాలని నిలిపివేసింది. బహ్రెయిన్ కూడా ఇరాన్తో దౌత్య సంబంధాలు వదులుకుంది. అరబ్ దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఇరాన్ తలదూర్చుతోందంటూ నిందించింది. టెహ్రాన్లో ఉన్న తమ దేశపు దౌత్యవేత్తలను యుఏఈ వెనక్కి పిలిపించింది. సున్నీలు అధికంగా ఉండే ఆఫ్రికా దేశం సుడాన్ కూడా ఇరాన్తో తెగదెంపులు చేసుకుంది. సుడాన్లో ఉన్న ఇరాన్ దౌత్యవేత్తలను వెనుక్కు పంపింది. ఈ విధంగా ఇరాన్ పక్షాన ఇరాక్ నిలవగా, సౌదీ దన్నుగా యుఏఈ, సుడాన్, బహ్రెయిన్ నిలిచాయి. టెహ్రాన్లోని తమ రాయబారిని కువైట్ వెనక్కు పిలిపించింది. ప్రస్తుత వివాదానికి ఎన్నో కారణాలు ఉన్నా తక్షణం కనిపిస్తుంది మాత్రం మతగురువు నిమ్ర్ అల్-నిమ్ర్ మరణదండనే. సౌదీ అరేబియాలో పాలకులు సున్నీలు. 85% మంది జనాభా కూడా ఆ వర్గమే.
షియాలు కేవలం 15% మంది. అల్పసంఖ్యాకులైన వారి హక్కుల కోసం ఏళ్లుగా నిమ్రు పోరాడుతున్నారు. ఎప్పుడు నేరుగా ఆందోళనల్లో పాల్గొనకపోయినా, ముందుండి ఏ ఉద్యమం నడిపించకపోయినా ప్రభుత్వ వ్యతిరేకులకు మాత్రం ఆయనే ఆదర్శం. ఇతర నేతలు ఎంతగా ఒత్తిడి చేసినా రాజకీయ విధానాలకు ససేమిరా అన్న అల్ నిమ్ర్ హక్కుల సాధనకు పోరాటమే మార్గంగా ఎంచుకున్నారని చెబుతారు. కాకపోతే ఏనాడు షియాలు తిరుగుబాటు చేయాలని సూచించలేదు. అలాగని చేస్తున్నవాళ్లు నిలుపుదల చేయాలని కూడా కోరలేదు. అయితే సౌదీకి వ్యతిరేకంగా ఉండే ఇరాన్కు దగ్గరగా ఉండేవాడు. మరణించిన సౌదీ యువరాజుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 2011లో నిమ్ర్ షియా సమాజం మొత్తానికి తెలిశారు. అప్పటి నుంచి సౌదీ ప్రభుత్వం నిమ్రుపై గుర్రుగా ఉంది. 2012లో జరిగిన కొన్ని ఆందోళనలు నిమ్ర్ అరెస్టుకి దారితీశాయి. కొందరు పోలీసుల మరణానికి ఆయన నిరసనలే కారణమంటూ తేల్చిన సౌదీ న్యాయస్థానం 2014లో మరణదండన విధించింది. అమలుపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని షియా నేతలు అనుకున్నా సౌదీ ప్రభుత్వం మాత్రం వెనకాడకుండా ముందుకు వెళ్ళింది. నిమ్ర్కు మరణశిక్ష విధించడం అనేది సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారం. కానీ ఇరాన్ ఈ విషయంలో కలుగజేసుకోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అంతేకాదు, సౌదీ కూడా నిమ్రుకు మరణదండన విధించడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. రెండు దేశాలు అరబ్ సమాజంలో రెండు బలమైన శక్తులు వేటికదే ప్రాంతీయ శక్తిగా ఎదగాలని ఒవ్విళ్లుతున్నాయి. ఫలితంగా 3 దశాబ్దాలు పైబడి ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. సున్నీ దేశాలకు మద్దతుగా సౌదీ, షియాల ప్రాబల్యం అధికంగా ఉండే దేశాల తరపున ఇరాన్ వంత పాడటం, వాటి సొంత విషయాల్లో కలుగజేసుకోవడం వంటి చర్యల ద్వారా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నాయి. 80లో జరిగిన ఇరాన్ యుద్ధంలో ఇరాక్ పక్షాన సౌదీ సాయం వెనక కారణం కూడా సద్దాం హుసేన్ సున్నీ కావడమే. ప్రస్తుతం ఇరాక్లో షియాల పాలన నడుస్తోంది. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకోవడం వాటికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలోని సిరియాలో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు ఆ దేశ పాలకుడు బషర్ షియా కావడం వల్ల ఆయన పక్షాన ఇరాక్ నిలవగా, సిరియాలో మైనార్టీగా ఉన్న సున్నీల పక్షాన సౌదీ నిలిచింది. అక్కడ జరుగుతున్న ఉగ్రదాడులకు నిధులు, ఆయుధాలు సమకూర్చడంలో సౌదీది కీలక పాత్ర అనే విమర్శలు ఎప్పటినుంచో బలంగా వినిపిస్తున్నాయి. యమన్ విషయంలోనూ ఈ విధంగానే చేస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం పక్షాన సౌదీ దాడులు చేస్తుంటే షియా తీవ్రవాదులకు ఇరాన్ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు మత గురువు నిమ్రుకి మరణశిక్ష విధించడం, నిరసనలు తెలపడంలో రెండు దేశాల ప్రయోజనాలు వేరే. అణు ఒప్పందం తర్వాత దేశంలో జరిగిన పరిణామాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఇరాన్ మత గురువు మరణ దండనను మార్గంగా ఎంచుకోగా, సౌదీలో అధికార మార్పు తదితర అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చి సున్నీయిజాన్ని పెంపొందించడం కోసం నిమ్రు మరణశిక్షను ఉపయోగించుకుంది సౌదీ. అంతేకాదు, ఆ రోజే యమన్లో కాల్పుల విరమణ ఒప్పందానికి తిలోదకాలు ఇచ్చింది. గత శనివారం నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి. సిరియా విషయంలో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ఇరాన్, సౌదీ కలిసి కూర్చొని మాట్లాడడం ఎంతో ముఖ్యం. ఈ పరిస్థితులు కల్పించడం కోసం 6 నెలలుగా అమెరికా, రష్యా సహా పాశ్చాత్య దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. సిరియాలో తొలుత మొదలైన ప్రజా అలజడి ఈ ప్రాంతీయ శక్తుల చేరికతో జాతుల యుద్ధంగా మారింది. 2.5 లక్షల మంది మృతి చెందారు. 23 లక్షల మంది శరణార్థులుగా పాశ్చాత్య దేశాలకు వెళుతున్నారు. ఇరాన్, సౌదీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం తొలగితే కాని ఇక్కడ శాంతి స్థాపన సాధ్యం కాదు. ఐసిస్ పై పోరులో అమెరికా, సంయుక్త దేశాలు విజయం సాధించలేవు. వచ్చే నెలలో యెమెన్కు సంబంధించి శాంతి చర్చలు కూడా జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు దేశాలు ఒకచోట కూర్చొని మాట్లాడే పరిస్థితే లేదు. వాస్తవానికి ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడమే రెండు దేశాల అసలు లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నిమ్రు మరణదండన ద్వారా చేరుకోగలిగాయి. 1979లో ఇస్లామిక్ ఉద్యమం మొదలైనప్పటినుంచి ఇరాన్, సౌదీ మధ్య బంధాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. 1987లో మక్కా దగ్గర జరిగిన అల్లర్లలో 275 మంది ఇరానియన్లు మరణించారు. ఈ దుర్ఘటనకు సౌదీని బాధ్యురాలు చేస్తూ టెహ్రాన్లో ఉన్న సౌదీ కార్యాలయాన్ని ఇరాన్ ఆక్రమించుకుంది. కువైతీ మిషన్కు నిప్పు పెట్టింది. ఈ నేపథ్యంలో 1988లో రియాద్ టెహ్రాన్తో సంబంధాలు తెగదెంపులు చేసుకుంది. 1991 వరకు రెండు దేశాల మధ్య ఏ సంబంధాలు లేవు. 1997 నుంచి బంధాలు బలోపేతమయ్యాయి. ఇరు దేశాధినేతలు ఒకరి దేశంలో మరొకరు పర్యటించారు. 2003లో ఇరాన్ యుద్ధంలో సౌదీ ఇరాక్కు మద్దతు పలికింది. 2011లో అరబ్ సమాజంలో అలజడులు మొదలైనప్పుడు బహ్రెయిన్ నాయకత్వానికి సౌదీ మద్దతు తెలిపింది. షియా తిరుగుబాటుదారులకు ఇరాన్ అండగా నిలిచింది. 2012లో సిరియా అంశం, 2015లో యెమెన్ అంశంలో కూడా
శత్రువు మిత్రుడన్న పంథాలోనే ఇరు దేశాలు వ్యవహరించాయి. సెప్టెంబర్లో జరిగిన హజ్ దుర్ఘటనలోనూ సౌదీని తప్పుబడుతూ ఇరాన్ విమర్శలు చేసింది. గతంలో 2 ఏళ్ల పాటు తమ దేశం నుంచి హజ్ యాత్ర నిలుపుదల చేసిన ఇరాన్ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది యాత్రను నిలుపుదల చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం దీర్ఘకాలంలో సౌదీ అరేబియాకు ఐసిస్ సమస్యగా పరిణమించే ప్రమాదం లేకపోలేదు. రియాద్ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది కూడా. షియాలపై దాడులు చేసే ఐఎస్ఐఎస్ ఇటీవల సౌదీలోనూ దాడులకు తెగబడింది. గత మేలో షియా ప్రార్థనా మందిరంలో పేలుళ్లతో 21 మందిని బలిగొంది. వాటన్నింటికి ముందు నుంచే సౌదీ అధినాయకత్వం షియా వ్యతిరేక ఉగ్రవాదాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది అనే విశ్లేషణ మరో మాట. ఇది భవిష్యత్తులో ఆ దేశానికే గొడ్డలిపెట్టుగా పరిణమిస్తుందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ప్రస్తుతం 2 దేశాల మధ్య నెలకొన్న వాతావరణం కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. విమర్శలు, ఆరోపణలు మాని కూర్చొని మాట్లాడుకోవాలని అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలకు హితవు చెబుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రపంచంలోని అత్యంత ధనిక క్రీడా సంస్థ. కనుసైగలతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలిని ప్రభావితం చేస్తూ రారాజుగా వెలుగొందుతోంది. ఆ ఏకఛత్రాధిపత్యమే శృతిమించింది. అదో ప్రత్యేక నియంతృత్వ వ్యవస్థలా మారిపోయింది. భారత్లోనే సమాంతర వ్యవస్థగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వాలు చట్టాలతో ఏం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ సమయంలోనే ఐపీఎల్ ఫిక్సింగ్ మచ్చతో బీసీసీఐ నియంత్రణ అరికట్టాలని విమర్శల జడివాన మొదలైంది. క్రికెట్ భవిష్యత్తు కోసం బీసీసీఐలో పారదర్శక, జవాబుదారీతనం ఉండాల్సిందేనన్న డిమాండ్ వెల్లువెత్తింది. ఈ సమయంలో రంగంలోకి దిగిన సర్వోన్నత న్యాయస్థానం పాలక మండలిలో సంస్కరణను ప్రతిపాదించింది. జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ బృందం బీసీసీఐ ప్రక్షాళన కోసం సంచలనాత్మక నివేదిక అందించింది. అంతా మా ఇష్టం, మేము చెప్పినట్లే నడవాలి, రాజ్యాంగానికి అతీతులం, ప్రభుత్వానికి జవాబుదారీ కాదు, ఇలా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా సాగుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రక్షాళనకు రోజులు దగ్గర పడినట్లే కనిపిస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సులు యథావిధిగా అమలైతే అందుకు మరెంతో సమయం కూడా పట్టకపోవచ్చు. అడ్డు అదుపు లేని వ్యూహాలకు బంధనాలు వేయాల్సిందేనని, మంత్రి పదవుల్లో ఉంటూనే చక్రం తిప్పుతున్న వారి ఆటలకు చెక్ పడాల్సిందేనని స్పష్టం చేసింది జస్టిస్ లోధా కమిటీ. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తాయా లేవా అనేది సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడింది. ఓవైపు ఫిక్సింగ్, బెట్టింగ్, మరోవైపు బోర్డులో పెరిగిపోయిన ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన ఎన్నో సంస్కరణలు ప్రతిపాదించింది జస్టిస్ లోధా కమిటీ. సమూల ప్రక్షాళనకు సంచలనాత్మకమైన ప్రతిపాదనలు సమర్పించింది. క్రికెట్ భవిష్యత్తు దృష్ట్యా కీలక సూచనలు చేసింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం సహా పాతుకుపోయిన అధికార పీఠాలు కదిలించాల్సిందేనంది. ఆఫీస్ బేరర్ల పదవీ కాలానికి పరిమితులు, ఒక ఓటు, ఒక రాష్ట్రం, ఒకే పదవితో పెద్దల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. పెరిగిపోతున్న బెట్టింగ్ ను అడ్డుకునేందుకు చట్టబద్ధం చెయ్యడమే ఉత్తమ మార్గమని లోధా కమిటీ సూచించింది. 2013 నాటి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై జస్టిస్ ముద్గల్ కమిటీ విచారించి తయారు చేసిన నివేదిక అధ్యయనం చేసి తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ లోధా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భాను, జస్టిస్ ఆర్వి రవీంద్రన్ ఉన్నారు. బెట్టింగ్ ఆరోపణలు రుజువైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై 2 ఏళ్ల నిషేధం సహా గురునాథ్ మయ్యప్పన్, రాజకుంద్రాపై
జీవితకాలం వేటు వేసి పని మొదలుపెట్టింది. ఇప్పుడు బీసీసీఐ ప్రక్షాళనకు అవసరమైన ప్రతిపాదనలతో మిగిలిన బాధ్యత సమర్థంగా నిర్వర్తించింది. నివేదికలో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ సీఈఓ సుందర్ రామన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. అతడిపై ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. క్రికెట్ను పట్టి పీడిస్తున్న బెట్టింగ్ నియంత్రణకు జస్టిస్ లోధా కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది. బెట్టింగ్ను చట్టబద్ధం చేయడం ద్వారానే అవినీతిని అరికట్టొచ్చని స్పష్టం చేసింది. చాటుమాటు వ్యవహారాలు లేకుండా ఇంగ్లాండ్ వంటి దేశాల తరహాలో బెట్టింగ్ను చట్టబద్ధం చేయాలని సూచించింది. ఆటగాళ్లు, అధికారులను మినహాయించి ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకున్న వెబ్సైట్ల ద్వారా సామాన్యులు పందాలు వేసే అవకాశం కల్పించొచ్చని ప్రతిపాదించింది. క్రికెట్ను కుదిపేస్తున్న ఫిక్సింగ్ ను రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మ్యాచ్ ఫిక్సింగ్లకు సంబంధించి కఠిన చట్టాలు లేకపోవడం వల్ల ఆటగాళ్లు తేలిగ్గా బయటపడుతున్నారన్న అభిప్రాయం నేపథ్యంలో క్రిమినల్ నేరంగా పరిగణించాలని నివేదించింది. బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పు తేవాలని జస్టిస్ లోధా కమిటీ అభిప్రాయపడింది. We have suggested to the legislature for legalizing the betting with inbuilt mechanism in ensuring that players, match officials, administrators, team officials, they will not be entitled to indulge in betting. బీసీసీఐ పాలక మండలిని సమూలంగా ప్రక్షాళించాల్సిందేనని కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకొస్తే బోర్డు పరిపాలనలో అనేక మార్పులు రానున్నాయి. ఒక రకమైన నియంతృత్వానికి గండిపడే అవకాశం ఉంది. బీసీసీఐ ఎన్నికల్లో ఒక రాష్ట్రానికి ఒకే ఓటుంటుంది. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే సంఘాలకు ఉంటుంది. నగరాలు కేంద్రంగా నడిచే సంఘాలు, రైల్వేస్, సర్వీసెస్ తరహా ఇన్స్టిట్యూషనల్ సంఘాలకు ఓటుండదు. ఇది కార్యరూపం దాల్చితే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో 3 క్రికెట్ సంఘాలున్నాయి. మహారాష్ట్రలో రాష్ట్ర క్రికెట్ సంఘానికే ఓటు హక్కు ఉంటుంది. బోర్డులో అన్నీ తామై చక్రం తిప్పుతున్న నేతల ప్రత్యేకాధికారాలకు కత్తెర వెయ్యాల్సిందేనని లోధా కమిటీ స్పష్టం చేసింది. బీసీసీఐ ఎన్నికల్లో అధ్యక్షుడికి ప్రస్తుతం 3 ఓట్లున్నాయి. ప్రాతినిధ్యం వహిస్తోన్న సంఘం తరఫున 1, బీసీసీఐ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందుకు మరొకటి, ఫలితం సమం అయినప్పుడు వేసే నిర్ణయాత్మక ఓటు 1. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నందుకు వేసే ఓటు రద్దు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రభావంతో ఫలితం సమం అయిన సందర్భాల్లో మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడు మరో ఓటు వేయగలడు. రాష్ట్రానికి ఒకే ఓటు ఉంటుంది. అయితే మహారాష్ట్ర విదర్భ క్రికెట్ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శశాంక్కు అసలు ఓటు హక్కే ఉండదు. బీసీసీఐలో రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో పదవి చేపట్టే వ్యక్తి వయసు 70 ఏళ్లకు మించరాదు. నేర చరిత్రలు, మంత్రిగా పనిచేసేవారు, ప్రభుత్వాధికారులు పదవులకు అనర్హులు. బోర్డు అధ్యక్ష పదవిని ఒక్కో జోన్కు కేటాయించే విధానం తొలగించాలి. బీసీసీఐ మాజీ అధ్యక్షులు శరద్ పవార్, శ్రీనివాసన్ 70 ఏళ్లు దాటిపోవడం వల్ల ఇక ఆ పదవి చేపట్టే వీలుండదు. బోర్డు అధ్యక్ష పదవిలో 2 పర్యాయాలకు మించి ఉండలేరు. ఒక్కోసారి గరిష్టంగా 3 ఏళ్లు ఉండొచ్చు. ఇతర పదవుల్లో 3 సార్లు 3 ఏళ్ల చొప్పున ఎంపిక కావచ్చు. వరుసగా 2 సార్లు మాత్రం పదవిలో కొనసాగేందుకు వీల్లేదు. మధ్యలో ఒక్కసారైనా విరామం తీసుకోవాలి. ఈ ప్రతిపాదనతో ఇప్పటికే 2వ పదవిలో ఉన్న శశాంక్ మనోహర్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టే వీల్లేదు. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ బోర్డు పదవి చేపట్టడం ఇది 2వ. మరోసారి మాత్రమే పదవి చేపట్టే అవకాశం ఉంది. మధ్యలో విరామం తప్పనిసరి. తర్వాతి కార్యవర్గంలో అతడు పదవి చేపట్టడానికి వీల్లేదు. మిగతా వారు పదవీకాలం పూర్తవగానే తప్పుకోవాల్సి ఉంటుంది. జోడు పదవుల వ్యవహారాన్ని లోధా కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. బీసీసీఐ పదవిలో ఉంటూ రాష్ట్ర సంఘంలోనూ పదవి చేపట్టేందుకు వీల్లేదు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే 2 పదవులతో పెత్తనం చెలాయిస్తున్న వారికి ఆటలు సాగవు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుద్ధులు రాష్ట్ర సంఘాల్లో పదవుల్ని వదులుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర సంఘాల పదవుల్లో కొనసాగాలనుకుంటే బోర్డు పదవుల్ని విడిచిపెట్టాలి. And no office bearer can hold the office for more than 3 terms with a rider that they'll be cooling off after each term. If he is president, after his term is over and cooling off period is over, if he wants to contest the election in BCCI, it can only be for the post of president and not any other post. And in no case, the president will hold the office of president for more than 2 terms. A person shall not, an elected office bearer shall not occupy 2 posts simultaneously. 1 person, 1 post. భారత క్రికెట్ భవిష్యత్తును నిర్దేశించే సెలక్షన్ కమిటీల సమూల మార్పులకు
కమిటీ ప్రతిపాదనలు అందించింది. సెలక్షన్ కమిటీలో ముగ్గురే ఉండాలి. మాజీ టెస్ట్ క్రికెటర్లై ఉండాలి. అత్యధిక అనుభవం ఉన్న ఆటగాడిని సెలక్షన్ కమిటీ చైర్మన్ గా నియమించాలి. ఈ ప్రతిపాదన ప్రభావంతో వన్డేలు మాత్రమే ఆడటం వల్ల సెంట్రల్ జోన్ నుంచి సెలెక్టర్ గా ఉన్న గగన్ కూడా పదవి నుంచి తప్పుకోవాలి. కమిటీలో అత్యంత అనుభవజ్ఞుడైన సందీప్ పాటిల్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కొనసాగడానికి ఇబ్బందేం లేదు. కమిటీలో ముగ్గురికి అవకాశంతో ఎంఎస్కే ప్రసాద్, విక్రమ్ రాఠోడ్, సాబా కరీం ముగ్గురిలో ఒకరు తప్పుకోక తప్పదు. So far as senior selection committee is concerned, the members of the selection committee can only be those who have played international test matches, and the senior most of them in getting the test cap will be the chairman of the senior selection committee for men. Similarly, guidance has been provided for selection committee of women cricket, junior cricket, differently abled cricketers. జవాబుదారీ లేని పాలక మండలి పాలనా వ్యవహారాలు గాడిన పెట్టేందుకు ప్రత్యేకంగా లోధా కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజల డబ్బుతో నడిచే బీసీసీఐ వ్యవహారాలు తెలుసుకునే హక్కు ప్రజలకుంది. బీసీసీఐ స్వతంత్రంగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావడమో లేక ప్రభుత్వమే బీసీసీఐని చట్టం పరిధిలోకి తేవడమో జరగాలి. ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వారందరూ సభ్యులుగా ఉండొచ్చని, సంఘం ఏర్పాటుకు స్టీరింగ్ కమిటీ నియమించాలి. క్రికెటర్ల సంఘానికి బోర్డే ఆర్థిక సాయం చేయాలి. బీసీసీఐ నిర్వహణకు 9 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలి. 5గురిని ఎన్నుకోవాలి. 2 ఆటగాళ్ల సంఘం ప్రతినిధులుండాలి. 1 మహిళా క్రికెటర్కు చోటు ఇవ్వాలి. బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు చూసేందుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమించాలి. అతడికి 6 మేనేజర్లు సాయపడాలి. ఐపీఎల్ నిర్వహణ కూడా 9 మంది సభ్యులతో పాలక మండలి ఉండాలి. బీసీసీఐ పాలక మండలికి జవాబుదారీగా ఉండేలా ఐపీఎల్ మండలికి పరిమిత ప్రతిపత్తి కల్పించాలి. బోర్డులో తలెత్తే అంతర్గత సమస్యల పరిష్కారానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో అంబుడ్స్మన్ ఏర్పాటు చేయాలి. బీసీసీఐ ఎన్నికల పరిశీలనకు ఎన్నికల అధికారిని నియమించాలి. ఓటర్ల జాబితా నుంచి ఆఫీస్ బేరర్ల అర్హతల వరకు ఈ అధికారే చూసుకోవాలి. బీసీసీఐ సభ్యుల ఖర్చుకు సంబంధించి ప్రత్యేక ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బీసీసీఐనే రాష్ట్ర బోర్డుల ఆడిటింగ్ బాధ్యత చేపట్టాలి. ఆయా సంఘాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసే కృషికి అనుగుణంగా నిధులు పంపిణీ చేయాలి. అవకతవకలకు పాల్పడే సంఘాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. లోధా కమిటీ ప్రతిపాదనలు అమలు భవితవ్యం సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఆధారపడి ఉంది. ఇవి ఖచ్చితంగా అమలు కావాలనే నిబంధన ఏమీ లేదు. ఈ నివేదికపై సుప్రీంకోర్టు బీసీసీఐ అభిప్రాయం కోరుతుంది. సాధ్యాసాధ్యాలపై వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తుంది. అయితే ప్రతిపాదనలపై ఇప్పటికే బీసీసీఐ పెద్దల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రధానంగా వయోపరిమితి, ఒకే పదవి 2 సార్లు ఎన్నిక మధ్య విరామంపై అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. కొన్ని కమిటీలకు రిటైర్డ్ జడ్జీలతో కమిటీలు ఏర్పాటుపై పెదవి విరుపులు మొదలయ్యాయి. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ నివేదికపై చర్చించేందుకు ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది. నివేదికను ఇప్పటికే అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు పంపించింది. అభ్యంతరకరమైన ప్రతిపాదనలపై వ్యతిరేకించాలని సూచించినట్లు సమాచారం. ప్రజల సొమ్ముతో పెద్దదైన బీసీసీఐని ప్రక్షాళన చేసేందుకు లోధా కమిటీ ప్రతిపాదనలు స్వాగతించదగినవి. క్రికెట్ ఓ మతంలా మారిన దేశంలో జవాబుదారీతనం లోపించిన క్రికెట్ బోర్డులో ప్రక్షాళన మొదలవుతుందా అనేది సందేహం. రాజకీయ పెద్దలతో నిండిపోయిన బీసీసీఐ పెద్దరికాన్ని దెబ్బతీసే ప్రతిపాదనలకు అంగీకరిస్తుందా? ఇదే జరిగితే పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన బోర్డును చూడవచ్చు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.